దేవుని మీద ఉండేటువంటి విశ్వాసము మన జీవితాల్లో ఎంత కృపను ఆహ్వానిస్తాం అండ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ హిస్ గ్రేస్, ఆ కృప యొక్క ప్రత్యక్షతను మనం చూద్దాం. సాధారణంగా మనము దేవుని కృప వల్ల ఇలా ఉన్నామండి, దేవుని కృప వల్ల మేము ఇంకా కొన్ని జయించలేకపోయాం, కానీ ఇంకా ఇలాగే ఉన్నాం. సో వీ బ్రింగ్ డౌన్ గాడ్స్ గ్రేస్ టు అవర్ లెవెల్ అండ్ టు అవర్ కంఫర్ట్ లెవెల్. మన యొక్క సామర్థ్యానికి, మన యొక్క బలహీనతకు దాన్ని మరి దించేసుకొని మనము మనకు తగినట్లు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటాం దేవుని యొక్క కృపను. బట్ లెట్స్ సీ ద పవర్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. 103వ కీర్తనకి వెళ్దాం, 8 నుంచి చదువుకుందాం. లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 8. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు. ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలమియ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. Let's study a bit about 11 and then go back to verse 8. For as the heaven is high above the earth, so great is his mercy toward them that fear him. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నట్టు. సో ఈస్ టాకింగ్ అబౌట్ ద పవర్ఫుల్ గ్రేస్. అట్లా ఇలా ఉన్నాం కృప వల్ల అంటాం, కానీ ఇక్కడ ఆ కృపను చూస్తే భూమి కంటే ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో. యు సీ దాట్. మరి ఎంత ఎత్తుగా ఉంది? 5 feet, 10 feet, 100 feet, 100 meters? టూ హై, ఇమ్మెజరబుల్, అంటే కొలవలేము, చాలా ఎత్తు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉందంట. సో నీవు దేవుడిని తెలుసుకొని ఆయన నామం ఎరిగి యేసుప్రభువు వారు నీ కొరకు మరణించారు, మరి తిరిగి లేచారు, నీకు పాపక్షమాపణ జరిగింది అని నీవు నమ్మినట్లయితే నీ పట్ల ఎంత గొప్ప కృప ఆయన చూపిస్తాడంట. అంటే నువ్వెంత బలహీనుడు అయినా, ఎన్ని వ్యసనాలకు గురైనా, ఎన్ని బలహీనతలున్నా, ఆర్థికంగా ఎంత తక్కువగా ఉన్నా, అనారోగ్యంలో ఉన్నా, ఇంత కృపను ఆయన విస్తరింపజేయగలడు. హీ కెన్ గివ్ ఎ వెరీ పవర్ఫుల్ గ్రేస్ టు హెల్ప్ యూ. ఇంత ధారాళమైన కృపను నీకు ఇవ్వగలడు. సీ ద పవర్ ఆఫ్ ద గ్రేస్. ఫర్ యాజ్ ద హెవెన్ ఈజ్ హై అబౌవ్ ద ఎర్త్, సో గ్రేట్ ఈజ్ ద మెర్సీ. ఈ కృపను ప్రజలు తట్టుకోలేరు. పీపుల్ కెనాట్ టాలరేట్ దిస్ గ్రేస్. దిస్ గ్రేస్ ఈజ్ ఎన్వియబుల్. ఈ కృపను చూసి మరి అసూయపడతారు, ఈ కృప యొక్క మహిమను చూసి భయపడతారు. సో దిస్ గ్రేస్ ఈజ్ వెరీ పవర్ఫుల్. దిస్ గ్రేస్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. పీపుల్ విల్ బీ స్కేర్డ్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఆన్ యూ. మరి ఆ యొక్క బలహీనుడైనటువంటి ఆ విశ్వాసి మీద ఇంత గొప్ప కృప వస్తే మరి భూలోకంలో ఉండే బలవంతుడు కూడా మరి భయముతో వణుకుతాడంట. యు సీ దాట్. కానీ మనము దేవుని ఆత్మలో ఎదగకపోవడం వల్ల ఆ కృపను మరి చాలా తగ్గించేసి మనం ఉన్న స్థాయికి తెచ్చుకొని చాలా అట్లీస్ట్ ఇలాగైనా ఉన్నాం అని అనుకుంటాం. లెట్స్ గో నౌ టు వర్స్ 8. 8 నుంచి చదువుకుందాం. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. చూడండి, దయా దాక్షిణ్య పూర్ణుడు, కృపా సమృద్ధి గలవాడు, ప్లెంటియస్ ఇన్ మెర్సీ. అంటే నీవు బతకడానికి, ఉండడానికి కావాల్సినంత కృప ఇవ్వగలడు. కానీ బట్ హీ వాంట్ టు గివ్ యూ మోర్ which reveals his glory and differentiates you from a common man. మరి నిన్ను సామాన్య మానవుడి నుంచి వేరుపరచడానికి దేవుడు ఆ కృప సమృద్ధిని ఇస్తాడంట. సో ఈవెన్ ద లిటిల్ బిట్ ఆఫ్ గ్రేస్ విల్ డిఫరెన్షియేట్ యూ డేంజరస్లీ. వర్స్ 9. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు. ఆయన నిత్యము కోపించువాడు కాడు. నువ్వు పడిపోయావా, పొరపాటు చేసావా, ఇంకా ఇబ్బందుల్లో ఉన్నావు, నీ మీద ఆయన పగబెట్టుకోడు, నీ మీద కోపగించుకోడు. అంటే ఆ ముళ్ళును నిన్ను ఉంచుకోమని చెప్పడు. హీ విల్ గివ్ యూ గ్రేస్ టు టేక్ ఆఫ్ దట్ థార్న్. ఆ ముళ్ళును జీవితాంతం ఉంచుకోమని చెప్పడు, కొంతకాలమే. అది బాధ అయినా, వేదనైనా. మరి తండ్రి ప్రేమించు కుమారుణ్ణి శిక్షిస్తాడు కదా, అలాగే ఆయన ఆ శిక్షాఫలము ద్వారా నీవు నీతి పరిశుద్ధతలో ఎదగడానికి శిక్షిస్తాడని హెబ్రూలో ఉంటుంది. ఐ థింక్ ఇన్ వర్స్ 10. ఆయన నిత్యము కోపించేవాడు కాదు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలమియ్యలేదు. సాధారణంగా మనకు కొన్ని బాధలు వస్తాయి, కొన్ని కష్టాలు వస్తాయి. మరి దేవుడు అప్పుడప్పుడు శిక్షిస్తూ ఉంటాడు, ఇంకా ఆయనలో ఎదగాలని, ఆ బలహీనతలను జయించాలని, ఆయన నీతిలో, ఆయన పరిశుద్ధతలో, ఆయన యొక్క మరి సమయంలో, ఆయన స్వరూపంలో ఎదగాలని కోరుకుంటాడు. దానికి మరి ఆయన శిక్షిస్తాడు, తండ్రి కుమారుని శిక్షించినట్లు.
ద డిస్పెన్సేషన్ ఇస్ డిఫరెంట్. కృపాయుగం వేరు. మనలో పాపం ఉంది, బలహీనత ఉంది, మనము దేవుని సన్నిధికి చేరలేము, ఆయన చిత్తాన్ని నెరవేర్చలేము అని నిరూపించడానికి మనలో ఉండేటువంటి చేతకానితనాన్ని, బలహీనతను, మరి పరిశుద్ధమైనటువంటి శక్తివంతమైనటువంటి ధర్మశాస్త్రము మనకి ఇవ్వడం వల్ల అది మనల్ని బయటికి తీసి, సో మనల్ని ఇదిగో మీకు యేసయ్య కావాలా, ఈ ఆజ్ఞలు మీరు పాటించలేరు అని యేసు వైపు తిప్పుతుంది తప్పితే ఒక బలహీనుణ్ణి నువ్వు బలవంతుడవు అంటే వాడు అవ్వలేడు. ఇట్స్ ఇంపాసిబుల్. అయితే కొత్త నిబంధనలో దేవుడు మరి శిలువ ద్వారా, తన రక్తం ద్వారా, తన పరిశుద్ధాత్మను లోపల పెట్టి మన బలహీనతను బలముగా మారుస్తున్నాడు. చూసారా? మరి ఆయన నీతి అనే దాన్ని ఉచితముగా ఇచ్చి మనల్ని నీతిమంతులుగా తీర్చి ఆయన సన్నిధికి యాక్సెస్ ఇచ్చి అంచెలంచెలుగా ఎదిగే కృపనిస్తున్నాడు. యు సీ ద బ్యూటీ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గ్రేస్. మరి కొత్త నిబంధనలో ఆయన ఇచ్చేటువంటి ఆ కృప ద్వారా నడిపించే పద్ధతి చూడండి. నీవు ఇప్పుడు నీతిమంతుడిగా చేసేసాను కాబట్టి నీతిగా ఉండాలా. సో ఇప్పుడు మనకి దెర్ ఇస్ నో బోస్టింగ్. ఎందుకు? ఆయన కృప ద్వారా అన్ని పొందుకున్నాము, లోపల దాన్ని బయటికి తీస్తున్నాం. యు సీ దట్ నౌ. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం లేదు. ఒకవేళ ఇదిగో నాకు వచ్చిన ఈ షుగర్ వ్యాధి, ఈ బీపీ వ్యాధి, ఈ థైరాయిడ్ వ్యాధి, ఈ నడుము నొప్పి, ఈ మోకాళ్ళ నొప్పులు, ఈ క్యాన్సర్, ఈ ఎయిడ్స్, ఇవన్నీ నా పాపాల ద్వారా వచ్చాయి అనుకుంటే నువ్వు యుద్ధం చేయలేవు. యూ విల్ నెవర్ ఫైట్. ఈ దరిద్రం నా పాపం ద్వారా వచ్చింది అనుకుంటే నువ్వు దాన్ని యుద్ధం చేయలేవు, అపవాదిని ఎదిరించలేవు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఎదిరించుడే అంటుంది. అయితే మరి శిక్ష ఏంటి? ఒకసారి హెబ్రోలు కదా 12:6. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. యేసునందు విశ్వాసము లేని వారి యొక్క సమస్యకి తేడా ఉంది. సో యువర్ ప్రాబ్లమ్ ఈజ్ జస్ట్ టు డెవలప్ యూ అండ్ బిల్డ్ యూ అండ్ యూ రిబ్యూక్ యూ టు గో టు ద నెక్స్ట్ లెవెల్. నీకు ఉండేటువంటి సమస్య, వ్యాధి, ఇబ్బందము, మరి నీవు దాన్ని ఎదిరించి బయటికి వచ్చి నీ విశ్వాసం పెరగడానికి తప్పితే నీ యొక్క సమస్యలు నీ పాపానికి తగినటువంటి శిక్ష కాదు. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. సో ప్రతి విశ్వాసికి మరి ఇతరులకు కలిగిన సమస్య కలుగుతాయి, కానీ నువ్వు అందులోంచి బయటకు వచ్చేస్తావు సాక్ష్యాలతో. నీ ప్రతి సమస్య సాక్ష్యంగా మారుతుంది. యూ క్యాన్ కమ్ అవుట్ ఆఫ్ ఎవ్రీ పెయిన్, ఎవ్రీ ప్రాబ్లమ్, ఎవ్రీ సిక్నెస్, ఎవ్రీ డిసీజ్, ఎవ్రీ ట్రబుల్, ఎవ్రీ వీక్నెస్. లెట్స్ కంటిన్యూ. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షంపని కుమారుడెవడు? మీకు కలిగిన శిక్ష వేరు, మీకు కలిగిన బాధ వేరు, మీకు కలిగిన ఆలస్యం వేరు, మీకు కలిగినటువంటి ఇబ్బందులు వేరు. కానీ మన శిక్షకు ఫలం వస్తుందంట. కష్టాలు ఉన్నప్పుడు నీవు ఇంకా విశ్వాసంగా, నమ్మకంగా, దేవునిలో నిలకడగా ఉండాలి. విశ్వాసులు కష్టాలు వచ్చినప్పుడు వెళ్ళిపోకూడదు. మరి విశ్వాసంలో లేని వాళ్ళు ఇతరులు అంటే నీ మూలంగానే వచ్చింది, ఇలాగా మా అమ్మకి ఇలా ఉంది, మాకు వచ్చింది ఈ సమస్య వల్ల, ఇలాగ మనం అనుకుంటాం. నేను ఆ శిక్ష నుంచి బయటికి తీసుకొచ్చి మళ్ళీ నీకు బహుమానం ఇస్తాడు. లెట్స్ కంటిన్యూ. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. కాబట్టి మీరు కూడా ఈ శిక్షలోంచి వెళ్లాల్సిందే, కొన్ని శ్రమల నుంచి, గండాల నుంచి అని చెప్తున్నాడు. కంటిన్యూ. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులయుండిరి. వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలెను గదా. అంటే ఈ శ్రమల్లో నీవు దేవుణ్ణి మరి దూషించి, మరి తిరస్కరించి, మరి దూషిస్తారు, నిందిస్తారు, రకరకాలుగా మాట్లాడతారు నీ మీద. మరి అది నీ భార్య అవ్వచ్చు, మరి భర్త అవ్వచ్చు, పిల్లలే అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు. ఈ దేవుడు నమ్ముకుంటావు, ప్రార్థన చేస్తావు, గుడికి వెళ్తావు, ఏం జరిగింది, నీకేమొచ్చిందని నిందిస్తూ ఉంటారు. నీకు కూడా మనసులో కొంచెం అనుగుణం ఉంటుంది. మరియు శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులయ్యుండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవాలని. సో యూ నీడ్ టు సరెండర్ మోర్ విత్ యువర్ సిక్నెస్, విత్ యువర్ పెయిన్, విత్ యువర్ ల్యాక్, విత్ యువర్ ట్రబుల్. యూ సరెండర్ మోర్. నీవు ఇంకా దేవునికి లోబడాల. లెట్స్ కంటిన్యూ. వర్స్ 10. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. చూసారా? సో ఫ్రమ్ దిస్ యూ విల్ గెట్ ఎ బెనిఫిట్ అండ్ ఎ ప్రాఫిట్. ఈ తర్వాత ఈ శిక్ష పోతుంది, అందులోంచి నీకు లాభం వస్తుంది. సో అవర్ ప్రాబ్లమ్స్ ఆర్ డిఫరెంట్. 11. ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును. దేవుడి మీద కొంచెం సరుక్కుంటాం, కొంచెం బాధపడతాం, ప్రార్థన మీద విశ్వాసం తగ్గుతుంది, గుడికెళ్ళుట మీద కొంచెం విశ్వాసాలు తగ్గుతూ ఉంటాయి. అయినా దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియు సమాధానకరమైన ఫలం ఇస్తుంది. సో యూ విల్ కమ్ అవుట్ with holiness, righteousness and peace. For a believer, the mercy is too much to you that you will come out with peace, righteousness and holiness.
So your problems will push you in righteousness, holiness and peace. That is what is going to happen to a believer. మరి విశ్వాసులకు మీ శ్రమల్లోంచి కష్టాల్లోంచి ఏం బయటకు వస్తాయి? నీతి, పరిశుద్ధత, సమాధానం. అంటే రోగం కూడా పోతుంది, అప్పులు కూడా పోతాయి, నీకు పెళ్ళి అయిపోతుంది, పిల్లలు పుడతారు, నీవు లాభాల్లోకి వెళ్తావు, నేను ఇబ్బంది పెట్టే వారి చేతిలోంచి నువ్వు బయటకు వస్తావు. సో గాడ్ విల్ డెలివర్ యూ అండ్ బ్లెస్ యూ అండ్ సెపరేట్ యూ. అప్పుడు నీకు శాంతి ఉంటుంది. గాడ్ ఈస్ ప్రిజర్వింగ్ యూ, గాడ్ ఈస్ బ్లెస్సింగ్ యూ. ఆయన కృప మిమ్మల్ని కాస్తుంది. హోలీనెస్, పీస్ అండ్ జాయ్. సో గెట్ రెడీ టు కమ్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్. గాడ్ ఈజ్ నౌ వర్కింగ్ అవుట్. సో నీ శ్రమలు శిక్షకు కాదు. సో నీ శ్రమలు ఇంకా పర్మనెంట్ కాదు. ఫర్ ఎ బిలీవర్ ద గ్రేస్ ఇస్ టూ హై. ద గ్రేస్ ఇస్ టూ హై. లెట్స్ గో టు 103. కీర్తన 103కి వెళ్ళిపోదాం. 12 to 13. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. యు సీ దట్ నౌ. ఆయన కృప ఏం చేసిందంట? నీ పాపాలను కాదు, నువ్వు ఇంకా నీతిగా పరిశుద్ధతగా మాటికి మరి అందులో పడకూడదని, ఆయనలో ఎప్పుడు ఎదిగి బలంగా ఉండాలని కోరుకుంటున్నాడు. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను అంత దూరపరిచి ఉన్నాడు. యాజ్ ఫర్ ద ఈస్ట్ ఈజ్ ఫ్రమ్ ద వెస్ట్, so far as he removed our transgressions. You know, east and west కలవడం అనేది impossible. East and west always go like this. So there is no coming back. East and west are always like this. Two different directions. రెండు వేరు మరి కోణములు. They are two different. మరి ఆయన మన అతిక్రమములను దూరపరిచి ఉన్నాడంట. For believers of Jesus Christ to reveal the glory. So you can claim your healing now. కాబట్టి ఈరోజు మీ బ్లెస్సింగ్స్ మీరు క్లెయిమ్ చేయొచ్చు. యువర్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ పర్మనెంట్. ఒకవేళ నా పాపాల వల్ల నాకు వచ్చాయి అని అనుకుంటే నో, దానివల్ల నీవు భయంలో జీవిస్తావు. యూ విల్ బి లివింగ్ ఇన్ ఫియర్ అండ్ బాండేజ్. సంబడి ఈస్ గెటింగ్ కంఫర్టెడ్. ఇప్పుడు దాకా నిన్ను బాధ పెట్టి ఇబ్బంది పెట్టినటువంటి మరి మనసాక్షి ద్వారా నిన్ను గిల్ట్ అండ్ కండమేషన్ లోకి పెట్టినటువంటి సైతాను నుంచి నువ్వు విడుదల పొందుతున్నావు. యూర్ గెటింగ్ ఫ్రీ ఫ్రమ్ ద డెవల్ దట్ ఈస్ కండమింగ్ యూ. హీ హస్ సెట్ us ఫ్రీ టు దట్ ఎక్స్టెంట్. 13. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. అంటే జాలి అంటే ఏంటి? వాట్ ఈస్ దట్ మెర్సీ? లైక్ ఎ ఫాదర్ పిటియత్ హిస్ చిల్డ్రన్. ఏంటి ఆ జాలి? పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరపరిచాడంట మన పాపంలో. యు సీ దట్? దట్స్ ద పవర్ ఆఫ్ హిస్ మెర్సీ, ద పవర్ ఆఫ్ హిస్ గ్రేస్. సో యు ఆర్ డిక్లేర్డ్ రైచస్ ఫర్ ఎవర్ బై హిస్ బ్లడ్. అంటే నువ్వు ఆ పొరపాటు చేస్తున్నందుకు అది చేయకూడదని నేను శిక్షిస్తున్నాడు. నువ్వు ఆ నీతిలో, ఆ పరిశుద్ధతలో, ఆ సమాధానంలోకి రావాలని తప్పితే నీ పాపాల యొక్క ఫలితం కాదు నువ్వు అనుభవిస్తున్న కష్టం. ఈ వాక్యం నీకు అర్థమైతే నీవు అనేక సమలన్నిటిని ఎదిరించి బయటకు వచ్చేస్తావు. యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్. నువ్వు చేసుకున్న పొరపాట్లైనా ఎనీథింగ్ యూ ఆర్ గోయింగ్ టు కమ్ అవుట్. ఈస్ సెపరేటింగ్ యూ. ఐ హోప్ సంబడి ఈస్ గెటింగ్ బ్లెస్డ్ టుడే బై ద మెర్సీ. దిస్ ఇస్ అ పవర్ఫుల్ గ్రేట్ సర్మన్. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22 చూద్దాం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది యగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ఇప్పుడు నువ్వు విశ్వాసి అయినా, యేసుప్రభువు నమ్ముకున్నా, ప్రార్థనా పరుడైనా, యు ఆర్ హ్యాపీ విత్ దట్. ద లార్డ్ ఇస్ చేంజింగ్ ద సీజన్స్. కాలములను సమయములను మార్చు దేవుడు. ఎలాగంటున్నాడు? ఆయన మీద ఉదయించుతున్నాడని. హౌ విల్ వి షైన్? హౌ విల్ హి డిఫరెన్షియేట్? నేను ఎలా వేరుపరుస్తాడు? వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది యగును. దట్స్ హౌ గాడ్స్ గోయింగ్ టు డూ. You will increase your influence, your business in every area. Not only in ministry, నిన్ను నీ రంగంలో నేను ఆశీర్వదిస్తాడు. ఒంటరి అయిన వాడు 1000 మంది యగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలము నీ కార్యము త్వరపెట్టు. నువ్వు అనుకోవచ్చు, అరే నా జీతం చిన్నది, నేను చదువుకోలేదు, నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, మా పేరెంట్స్కి ఇన్వెస్ట్మెంట్ లేదు, నాకు ఇన్ఫ్లుయెన్స్ లేదు, నాకు అది లేదు, నాకు ఇది లేదు, ఓకే నాకు సరిగ్గా మాట రాదు, నాకు సరైన జ్ఞానము. ఈ బేబీ యూ టాక్ అబౌట్ యువర్ డెఫిషియన్సీ. But when God is changing the seasons, let's expect the power of God. మన దేవుడు శక్తినిచ్చు దేవుడు, సామర్థ్యాన్నిచ్చు దేవుడు. ఆయన కృప చాలా గొప్పది. His grace is very powerful. His grace is too powerful to handle. ఆయన యందు నువ్వు ఎంత బలహీనుడుగా ఉన్నా, ఇబ్బందుల్లో, వ్యాధిలో, శోధనలో ఉన్నా, His grace is too powerful to bless you. It will bless you at a very high level. 103వ కీర్తన 17-19. Let's go to 103rd Psalm and read 17 to 19. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొను వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన కృప గల దేవుడు, కృపలు ఎలా ఉన్నామండి అంటాం. We diminish it. But if you see that verse 17, but the mercy of the Lord is from everlasting to everlasting
అదేదో ఒక పూట వచ్చి కొంతకాలం వచ్చి వెళ్ళిపోయేది కాదు. ఆయన నీతి వారికి పిల్లల పిల్లల తరము నిలుచును. చూసారా, ఒక్క విశ్వాసముగా నీ యేసుప్రభుని దేవుడికి అంగీకరిస్తే ఆయన కృప తరతరములను కదా పిల్లల పిల్లల మీద కూడా ఉంటుందంట. దిస్ ఇస్ టూ పవర్ఫుల్ గ్రేస్. దేవుని యొక్క కృపను ఎరిగిన వారు ఆయన చిత్తానుసారంగా జీవించాలని కోరుకుంటారు. ఆయన మన నీతిమంతుగా చేశాడు కాబట్టి, మన పరిశుద్ధులుగా చేశాడు కాబట్టి మనము శరీర క్రియలను జయించుకుంటూ ఆయన యొక్క చిత్తానికి అనుగుణంగా ముందుకు వెళ్ళిపోవాలని కోరుకుంటాం. యూనో, ఆయనకి ఇష్టమైంది holiness is his nature. He likes it. Righteousness is his gift. He likes it. So we will develop that nature and enter into him and grow more in him. ఆయన కృప యుగయుగములు నిలుచున్న ఆయన నీతి వారి పిల్లల పిల్లల తరములు ఉండను. యు సీ దాట్. మరి దేవుని ప్రేమించువారు యు వాంట్ టు ప్లీజ్ హిమ్ బై గ్రోయింగ్ ఇన్ టు హిజ్ నేచర్. ఆయనకి ఇష్టమైన పనులు చేస్తాం ఆయన మనం ప్రేమిస్తే. We grow step by step into his spirit and into his life. Let's read verse 19. 19 చదువుదాం. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. He is covering everything. ఆయన అన్నిటి మీద పరిపాలన చేస్తున్నాడు. కానీ ఆయన భూలోకాన్ని మనుషులకి ఇచ్చాడు. He gave it to the man. సో ఇప్పుడు మనకు కూడా చెప్తున్నాడు, మీరు కూడా చీకట్లో కలిసిపోయారు, మీరు ఇప్పుడు మహా వెలుగుగా వెలగాలి అండ్ పుషింగ్ అస్ టు నెక్స్ట్ లెవెల్. ఈ చీకట్లో మనల్ని ఆయన రిజెక్ట్ చేయట్లే, డిసప్పాయింట్ చేయట్లే. హీఈస్ పుషింగ్ అస్ టు ద నెక్స్ట్ లెవెల్. మీరు ఎదగండి చీకట్లో. గ్రో అప్, బికమ్ మోర్ లైట్, బికమ్ మోర్ బ్రైట్, గెట్ అప్. హీఈస్ సెటిల్. ఆయన మారట్లేదు. హీఈస్ సెటిల్. ఆయన అన్నిటి మీద పరిపాలించాడు. హీఈస్ రూలింగ్ ఎవ్రీథింగ్. నౌ హీఈస్ ఛాలెంజింగ్ యూ. లిఫ్ట్ అప్, గ్రో అప్, ప్రే మోర్, ఫాస్ట్ మోర్, రీడ్ మోర్, మెడిటేట్ మోర్. ఎక్కువ ప్రార్థించు, ఎక్కువ ధ్యానించు. కీర్తనలో 103 నుంచి చదువుకుందాం. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. నీ దోషములన్నిటినీ క్షమించేవాడు. అంటే ఇది మామూలు కృప కాదు. యూ క్యాన్ టేక్ దిస్ గ్రేస్. ఒక్కొక్కసారి ఆయన కృపను తీసుకుని మనకి ప్రభు ఇంత కృప ఇవ్వద్దు ఆయన అనుకుంటాను. ఒక్కొక్కసారి లార్డ్ దిస్ ఇస్ టూ మచ్ గ్రేస్ మై లార్డ్, దిస్ ఇస్ టూ మచ్ గ్రేస్, ఐ కాంట్ టేక్ ఇట్. మనుషులైన మనం వీ కాంట్ ఇమాజిన్ దట్ గాడ్ ఈజ్ సో లవబుల్. మనం అనుకోలేం, తీసుకోలేం. ప్రభుని ఎంత ప్రేమించేవాడవా. ఎవరైనా ఒకటి క్షమిస్తారు, 2 క్షమిస్తారు, అన్నీ ఎలా క్షమిస్తావు? పేతురేలు అడుగుతాడు యేసు ప్రభు వారిని, అయ్యా ఎన్నిసార్లు క్షమించాలా? 1 సారా, 2 సార్లా, 3 సార్లు సోదరు ఎన్నిసార్లు క్షమించాలి? అప్పుడు ఆయన ఏమంటాడంటే 7 times 7, 7 మార్లు 7 అంట. అంటే అన్లిమిటెడ్గా క్షమించాలి. అప్పుడు అంటాడు, అమ్మో ఇది నా వల్ల కాదు ప్రభువా, మా విశ్వాసాన్నే పెంచు. ఇన్ని తప్పులు చేస్తే క్షమించడం మా వల్ల కాదు, మా విశ్వాసాన్ని పెంచు. So God wants us to forgive. God has so much capacity of his grace. కృపావాక్యం ఏం చేస్తుందంటే నువ్వు పడిపోయినప్పుడల్లా ఇంకా దేవుని దగ్గరికి వచ్చి బలం పొందుకొని పడకుండా జాగ్రత్త పడేటట్టు చేస్తుంది. సో ఏది కూడా నా పాపాల వల్ల వచ్చింది నుంచుకోవడానికి వీల్లేదు. నా సంకటములన్నిటినీ, ఆల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్, వీక్నెస్, సిక్నెస్, డిసీజ్, ఎనీథింగ్. లెట్స్ రీడ్ వర్స్ 4. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. అందుకే అంటాడు సమృద్ధి గల జీవం ఇచ్చాను. ఆయన కృప ఎంత గొప్పదంటే కరుణా కటాక్షములను నీకు కిరీటంగా ఉంచాడంట. నువ్వు చేసుకున్న మంచి పనులు కాదు, ఆయన కరుణ కటాక్షము నిన్ను కాపాడుతుంది. హిస్ మెర్సీ విల్ ప్రిజర్వ్ యూ. సో వెన్ ద డెవిల్ సీస్ యూ, ఇట్ సీస్ ద క్రౌన్ ఆఫ్ గాడ్స్ మెర్సీ. దిస్ గాడ్ యూ నీడ్ టు వర్షిప్ అండ్ ప్రైజ్ దిస్ గాడ్. ఈ దేవుడిని ఆరాధించాలి. ఇలాంటి దేవుడిని ఆరాధించకుండా ఉండలేవు. You need to worship for hours, man. ఆయన నామాన్ని స్తుతించాలి, ఆయన ఇంకా ప్రేమించాలి. లవ్ దిస్ గాడ్, బ్లెస్ దిస్ గాడ్. నీకు ఇచ్చిన ప్రాణాన్ని కాపాడతాడు. దాన్నే సమృద్ధి గల జీవం అంట. Until he satisfies you on this planet. So his mercy is great to set you free from all bondages. His grace is dangerous to the enemies. It will crown you. అది నీ కిరీటముగా వస్తుంది. వాట్ ఎ బోల్డ్నెస్ వీ రిసీవ్ వెన్ వీ రిమెంబర్ హిస్ మెర్సీస్. ఆయన కృపను జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మరి మనకి ఇంకా మన కృప చేయడం ఇంకా పాపం చేయాలనిపిస్తుందా? నో, వీ వాంట్ బి ఈవెన్ బెటర్ దాన్ బిఫోర్. ఇంతకుముందు కంటే బాగా ఉండాలనేటువంటి ఆశపడుతుంది. వీ వాంట్ బీ లైక్ హిమ్. ఇంత కృపనిచ్చిన దేవుణ్ణి వీ నీడ్ టు ప్లీజ్ హిమ్. ఆయనకి తగినట్లుగా, ఇంత ప్రేమించిన దేవుడు, ఇంత కృపనిచ్చిన దేవుడికి తగినట్టుగా జీవిద్దామని ఆశపడుతుంది తప్పితే వెళ్ళి ఇంకా పాపం చేద్దామనేటువంటి ఆశ పుట్టదు. ఎందుకంటే నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నీవు నీతిమంతుడిగా చేయబడ్డావు. నువ్వు పడిపోయిన తర్వాత నువ్వు అక్కడ ఉండలేవు, లేస్తావు. యు విల్ గెట్ అప్ అండ్ యు వాంట్ బి ఈవెన్ స్ట్రాంగర్. దట్స్ ద పవర్ ఆఫ్ హిస్ మెర్సీ, ద పవర్ ఆఫ్ హిస్ గ్రేస్.
నజరేయుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, ఈరోజు నీ వాక్యము ద్వారా ఏ రీతిగా మా ప్రాణములు ఆత్మలు కనెక్ట్ అయి ఉంటామో మేము తెలుసుకున్నాం. ఏ రీతిగా భార్య ఉండాలా, భర్త ఉండాలి. ఒకవేళ సంఘము చక్కగా ఉంటే, దేవునికి ఇష్టానుసారంగా ఉంటే, ఎలాగా తనకిష్టమైన భక్తుడి యొక్క ఆత్మ గుణములను, వరాలనే కాదు, శక్తినే కాదు, ఆత్మ గుణములను కూడా నువ్వు భక్తులకు ఇస్తావు. ఈరోజు ఈ వాక్యం వింటుండగా బైబిల్లో ఉన్నటువంటి భక్తుల యొక్క ఆత్మల అభిషేకం వారి మీదకి వచ్చిన గాక. అనేకుల మీదకి ఏలియా గుణములు వచ్చును గాక, ఎలీషా గుణములు వచ్చును గాక, యేసయ్య గుణములు వచ్చును గాక, పౌలు గుణములు వచ్చును గాక, దేవునికి ఇష్టానుసారమైన జీవితం జీవించే గుణములు వచ్చును గాక. ఈరోజు ఎవరు వాక్యం చదువుతున్నావో వాళ్ళ ఆత్మల్ని కలిగి నివాసవర్ధించబడదు గాక. నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. నా పేరు షబీనా బేగం, మా అమ్మ పేరు సైరాబాను. మేము కర్నూలు నుంచి వచ్చినాము. మా అమ్మకి హార్ట్ వీక్ ఉండే, ఆ నడుస్తుంటే ఆయాసం ఎక్కువ వస్తుండే. మేము డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు పంపింగ్ తక్కువ ఉంది అమ్మ, యాంజియోగ్రామ్ చేసి చూడాలన్నారు. యాంజియోగ్రామ్ చూసినాక చెప్తామన్నారు. మేము 8 అక్టోబర్ తేదీ ఇక్కడికి వచ్చినాము. ఆశగిరణ్ గారు ప్రేయర్ చేసినారు మా అమ్మకి. ఆశగిరణ్ గారికి మేము చెప్పినాము, ఇట్లా పంపింగ్ తక్కువ ఉంది, డాక్టర్లు స్టెంట్ వేయాలేమని చెప్పినారు. మేము స్టెంట్ వద్దు, తన నార్మల్ రిపోర్ట్ రావాలని ప్రేయర్ చేయండి మేడం గారు అని చెప్పినాము. అప్పుడు ప్రేయర్ చేసినారు. మేము మళ్ళీ వెళ్ళి యాంజియోగ్రామ్ చేయించుకున్నాము. డాక్టర్లు ఏం అవసరం లేదులేమ్మా, స్టెంట్ అవసరం లేదు, ప్రార్థన తర్వాత మా అమ్మకి ఆయాసం తగ్గింది, పంపింగ్ పెరిగింది, స్టెంట్ కూడా అవసరం లేదన్నారు. యేసయ్య తండ్రికి వందనాలు. ప్రేయర్ చేసిన ఆశగిరణ్ గారికి వందనాలు, శ్యామ్ కిషోర్ బ్రదర్కి వందనాలు.